బ్యాక్టీరియా వల్ల క్యాన్సర్ కూడా ఏర్పడుతుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును. స్టమక్ క్యాన్సర్ కెన్ బి కాస్డ్ బై హెలికోబాక్టర్ పైలోరే. ఈ హెచ్ పైలోరే అనే బ్యాక్టీరియల్ ఆర్గానిజము స్టమక్లోకి వెళ్ళి చిన్న చిన్న అల్సర్స్ని ఫామ్ చేసి ఆ అల్సర్లోనే ఉంటూ క్రమక్రమంగా ఆ అల్సర్లో ఉన్న కణాలని అనుమానాస్పదంగా మార్చి ఫర్దర్గా క్యాన్సర్ లాగా మారిపోతుంది. నౌ ఇది మరి ఆందోళన చెందకండి. ఈ ఈ హెచ్ పైలోరే ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఒకవేళ ఇన్ఫెక్షన్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అన్నది చూద్దాం. ఎవరికైతే గ్యాస్ట్రిక్ సమస్యలు, తిన్నది అరగకపోవడము, సరిపోకపోవడము, ఎక్కువగా బ్లోటింగ్ సెన్సేషను, తేన్పులు రావడం ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అప్పర్ జిఐ ఎండోస్కోపీ అని ఒక చిన్న టెస్ట్ అండర్గో అవ్వాల్సి ఉంటుంది. చిన్న స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ నోటి ద్వారా వెళ్ళి అన్నవాహిక, పొట్ట రీజియన్ లోపలంతా కూడా మన కంటితో చూడొచ్చు. లోపల చిగురు ఎలాగుంది, అల్సర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫామ్ అయ్యాయని తెలుసుకోవచ్చు. వెంటనే అక్కడ నుంచి చిన్న ముఖ పరీక్ష లాంటివి చేసి కూడా ర్యాపిడ్ యూరియేస్ టెస్ట్ అనే ఒక కిట్ ద్వారా వెంటనే ఆ హెచ్ పైలోరీ అనే ఆర్గానిజం ఉందా అని కూడా తెలుసుకోవచ్చు. సరే, ఒకవేళ ఇంత అండర్గో అయి తెలుసుకుంటే లాభం ఏంటి అంటే స్మాల్ యాంటీబయోటిక్ కోర్స్ తీసుకుంటే ఈ హెచ్ పైలోరీ మనం కంప్లీట్గా బాడీలో నుంచి ఎరాడికేట్ చేయగలుగుతాం. తద్వారా క్యాన్సర్ బారి నుంచి కూడా పడకుండా కాపాడగలుగుతాం.